హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ తగు సూచనలు, జాగ్రత్తలండి. సో ఈ వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్లో ఏ విధంగా చేయాలి అన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పార్టీ నెంబర్, సీరియల్ నెంబర్ నోట్ చేసుకోండి. మొదటగా ఎలక్షన్ ఆర్డర్ తీసుకోండి. తర్వాత లోక్సభ, అసెంబ్లీ ఓట్లు అయితే విడివిడిగా పెట్టుకోండి. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేయాలి. సో ఫెసిలిటేషన్ సెంటర్లో రెండు ఒకేసారి అయితే ఓపెన్ చేయకూడదు. ఒకటి ఓపెన్ చేసి బాక్స్లో వేశాక రెండవది ఓపెన్ చేయండి. డిక్లరేషన్ పూర్తి చేయబడింది ఏది వదలకూడదు. బ్యాలెట్పై పార్టీ నెంబర్, సీరియల్ నెంబర్ వేసి ఓట్ టిక్ చేయండి. కవర్ ఏపై పూర్తి చేసి దానిలో బ్యాలెట్ ఉంచి క్లోజ్ చేయండి. మరి కవర్ బిపై వివరాలు పూర్తి చేయండి. కవర్ ఏను డిక్లరేషన్ను విడిగానే బి కవర్లో పెట్టేసి క్లోజ్ చేసి, ఈ విధంగా కవర్ బిని కూడా మీరైతే క్లోజ్ చేసి పోస్టల్ బ్యాలెట్లో అయితే వేయాలి. వేస్తే ఆ విధంగా మా ఓటు వ్యాలిడ్ అవుతుందండి. సో ఇదే పద్ధతి అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఓట్లకు ఇదే పద్ధతి అండి. సో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును వినియోగించుకుంటారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.